రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఈ క్యాలెండర్ గురించా? ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు ఈ డేట్లు సరిపోవట్లేవు. మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు. ఇది దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది? దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది? దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మా వెంబడి తిరిగింది? మేము సపోర్ట్ చేసినాం, మీకు మేము ఇస్తామని చెప్పిర్రు. సరే ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ 30,000 తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత. అంటే మీరు 1 ఇయర్ లో 2 లక్షలు ఇస్తానంటారు, 1.5 ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దేంట్లో కూడా 30,000 నిండే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు ఇచ్చిన 2 లక్షలు గాలికి వదిలేసి కేవలం స్టూడెంట్ ని మభ్య పెట్టడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసిరు. దీంట్లో ఒక సిగ్నేచర్ గానీ, దీనికి సంబంధించిన ఒక అథారిటీ గానీ, ఏదైనా టీఎస్పీఎస్సీకి పంపిన మీ కాపీ అని కానీ లేదు. కేవలం ఇది దాంట్లో ఉన్నది దీంట్లో కాపీ చేసి ఇచ్చారు. దీనికోసం ప్రతిరోజు మాకు ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయని చెప్పము, ప్రతిరోజు హై లెవెల్ కమిటీ చేసినామని చెప్తున్నారు. ప్రతి మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. రేపు వస్తుంది చూడండి, మాపు వస్తుంది చూడండి, కమిటీ నడుస్తుంది, మా క్యాబినెట్ మీటింగ్ లో చర్చించాం. దీనికోసమా క్యాబినెట్ లో మీటింగ్? దీంట్లో ఏముందని క్యాబినెట్ లో మీటింగ్ చర్చించారు? దీంట్లో ఒక సంతకం లేదు, ఒక అథారిటీకి మేము పంపించినాము ఆర్డర్స్ అని లేదు, ఒక జీవో ఇష్యూ చేసినాం జీఏడీ వాళ్ళకి ఫలానా డేట్ లో ఇమ్మని చెప్పింది లేదు. ఏది లేకుండా ఉట్టి వైట్ పేపర్ ఇచ్చి ఇది క్యాలెండర్ ప్రకటించి ఎంత నిరుద్యోగులను మోసం చేస్తుందో ఈ గవర్నమెంట్ మొత్తం ప్రజలందరూ ఆలోచించాలి. మేము ఇంతగనం చేస్తే కనీసము ఈ రోజు కనీసం ఒక దీంట్లో అంకెలు ప్రకటిస్తామని చెప్పారు. అంకెలు ప్రకటిస్తాము 2 లక్షలకు సంబంధించి అన్నారు. ఏది ఒక్క అంకె ఉందా? దీంట్లో ఒక సంఖ్య ఉందా? సరే ఆ సంఖ్యను మీరు ఈ డేట్ లో పంపించాలని ఒక జీవో ఇచ్చిరా, జీఏడీకి లెటర్ పెట్టిరా? సరే ఈ డేట్ల ప్రకారం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని మీరు టీఎస్పీఎస్సీకి లెటర్ ఇచ్చిరా? ఏమీ లేదు. వెనక ఎవరికి ఆర్డర్ పంపలేదు. కేవలం ఇది ప్రెస్ కి రిలీజ్ చేసారు. ఇది అవుతుందనే మాకు నమ్మకం లేదు. ఈ 30,000 ఉద్యోగాలు ఎట్లా చెప్తున్నారో దీని పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దగ్గరకు వచ్చినాము. వాళ్ళతో కలిసి మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకి పోరాటం చేస్తాము. ఆ పోరాటానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని మనం హరీష్ రావు అని కోరుకుంటున్నాం.